ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం ఇండియన్ సొసైటీకి సంబంధించి పర్యావరణ ఉద్యమాల గురించి డిస్కస్ చేస్తున్నాం. గత వీడియోలో 10 ప్రశ్నలను డిస్కస్ చేశాం. దానికి కొనసాగింపుగానే మరికొన్ని ప్రశ్నలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దామండి. అందులో భాగంగా ఈరోజు మొదటి ప్రశ్న, తెహ్రీ డ్యామ్ వ్యతిరేక పోరాటం అనేది పోరాటానికి ఎవరు నాయకత్వం వహించారని అడుగుతున్నాడు. కాబట్టి మనకి ముందుగా తెహ్రీ డ్యామ్ యొక్క వివాదం ఏంటిది, అసలు ఎందుకోసం ఈ యొక్క డ్యామ్ను కడితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ సంస్థలు కానీ వ్యతిరేకించాయో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ముందుగా ఈ యొక్క తెహ్రీ డ్యామ్ అనేది ఉత్తరాంచల్ రాష్ట్రంలో ఉన్నటువంటి గరియావాల్ జిల్లాలో ఉన్నటువంటి భగీరథి మరియు బిలంగన నదులపైన ఈ యొక్క డ్యామునైతే నిర్మించాలని భావించడం జరిగింది. ఎందుకోసం ఈ యొక్క డ్యాము నిర్మించాలని భావించారు అంటే, ఈ డ్యామ్ను కనుక నిర్మిస్తే విద్యుత్ శక్తి లభ్యమవుతుంది. అదేవిధంగా ఆ ప్రాంతంలో సంభవించేటువంటి వరదలను నియంత్రించవచ్చు మరియు చేపలను కూడా పెంపకం చేయవచ్చు అని భావించడం జరిగింది. అలా భావించి డ్యామును నిర్మించాలని ఒక ఆలోచనతో తన నిర్మాణ పనులైతే చేపట్టడం జరిగింది. అయితే 1985 సంవత్సరంలో ఈ డ్యామ్కు వ్యతిరేకంగా తెహ్రీ విరోధ్ సంఘర్షణ సమితి వారు సుప్రీంకోర్టులో అయితే ఒక కేసుని వేయడం జరిగింది. ఈ యొక్క తెహ్రీ డ్యామ్ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం ఎవరు వహించారని గతంలో అడగడం జరిగిందండి. ఎవరు వహించారు అంటే సుందర్లాల్ బహుగుణ మరియు వీరేంద్ర దత్ సక్లాని అనేటువంటి వ్యక్తులు ఈ యొక్క ఉద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది. ఇలా తెహ్రీ డ్యామ్ వ్యతిరేక ఉద్యమం అనేది ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో 1986 సంవత్సరంలో సోవియట్ యూనియన్కు చెందినటువంటి ఒక నిపుణుల బృందం ఈ యొక్క డ్యామును నిర్మించబోయే ప్రాంతాన్ని పరిశీలించి, ఇక్కడ ఏదైతే డ్యామ్ నిర్మిస్తున్నారో ఆ ప్రాంతంలో భూకంపాలు సంభవించేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉందని వారు తెలియజేయడం జరిగింది. ఆ తదుపరి ఈ డ్యామ్ గురించి పార్లమెంట్లో కూడా చర్చలు, ఒక సైడ్ ఏమో పార్లమెంట్లో, మరొక వైపేమో కోర్టులలో కూడా చర్చలు అనేవి జరిగినవి. చివరిగా పార్లమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ కమిటీ కూడా ఈ యొక్క ప్రాజెక్టును నిర్మించకూడదని భావించింది. అందుకోసం సెక్రటరీల కమిటీ, ప్రొఫెసర్ జయకృష్ణ కమిటీ కొన్ని చర్యలను తీసుకొని ఈ యొక్క ప్రాజెక్టును నిర్మించవచ్చని చెప్పారు. కాబట్టి ఎవరు ఈ యొక్క ప్రాజెక్టును నిర్మించవచ్చు అని చెప్పారని అడుగుతాడు. కాబట్టి ప్రొఫెసర్ జయకృష్ణ కమిటీ అని గుర్తుంచుకోండి. ఆ తదుపరి 1991లో సుందర్లాల్ బహుగుణ నాయకత్వంలో 5,000 మంది ప్రాజెక్టు నిర్మాణ స్థలం వద్ద ధర్నా మరియు ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. నాటి ప్రధానిగా ఉన్నటువంటి తెలుగువాడైన పివి నరసింహారావు గారు అక్కడ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపివేసి నిర్వాసితులకి పునరావాసానికి సంబంధించినటువంటి సూచనలను చేయడానికి సిహెచ్ హనుమంతరావు కమిటీని నియమించారండి. కాబట్టి అడగడానికి అవకాశం ఉందండి. తెహ్రీ డ్యామ్ పునరావాసానికి సంబంధించి సూచనలను చేయడానికి నియమించిన కమిటీ ఏది అంటాడు? సిహెచ్ హనుమంతరావు కమిటీ అని గుర్తుంచుకోండి. ఇక 12వ ప్రశ్న, నర్మదా బచావ్ ఆందోళన ఉద్యమం అనేది ఎప్పుడు జరిగిందని అడుగుతున్నాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పర్యావరణ ఉద్యమాలలో అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఉద్యమం ఈ యొక్క నర్మదా బచావో ఆందోళన ఉద్యమం. ఇది 1989 సంవత్సరంలో జరిగిందండి. ఎందుకోసం అంటే ఈ యొక్క ఉద్యమం అనేది నర్మదా నది మీద మరియు దాని యొక్క ఉపనదులపైన 31 మేజర్ డ్యాములని, 135 మీడియం డ్యాములని, 3,000 మైనర్ డ్యాములని నిర్మించాలి అని సంకల్పించడం జరిగింది. వీటిలో నర్మదా సాగర్ ప్రాజెక్ట్ మరియు సర్దార్ సరోవరం ప్రాజెక్టు పైన ఆందోళనలు అయితే ప్రారంభమైనాయి. కేవలం ఒక రాష్ట్రంలో కాదండి ఆందోళనలు, 3 రాష్ట్రాలలో ఆందోళనలు అనేవి ప్రారంభమయ్యాయి. ఒకటి గుజరాత్,
రెండవది మహారాష్ట్ర, మూడవది రాజస్థాన్ రాష్ట్రాలలో ఈ యొక్క నర్మదా బచావ్ ఆందోళన అనేది ప్రారంభం కావడం జరిగింది. 13వ ప్రశ్న, నర్మదా బచావ్ ఆందోళన ఉద్యమానికి ఎవరు నేతృత్వం వహించారని అడుగుతున్నారండి. అయితే ఈ యొక్క నర్మదా బచావ్ ఆందోళన ఉద్యమానికి మేధా పాట్కర్ అనేటువంటి ఒక మహిళ నాయకత్వం వహించి ఈ యొక్క ఉద్యమానికి ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసి ఆ యొక్క నర్మదా ప్రాజెక్టు యొక్క నిర్మాణాన్ని ఆపివేయడంలో చాలా వరకు కీలక పాత్ర పోషించినటువంటి మహిళ ఎవరైనా ఉన్నారు అంటే ఆమె మేధా పాట్కర్ అని గుర్తుంచుకోండి. ఇంత ఉధృతమైనటువంటి ఉద్యమంలో కొంతమంది పాల్పంచుకొని ఈ ఉద్యమంలో మేము కూడా భాగస్వాములై ఉంటాము అని రావడం జరిగింది. అందులో ఒకరు బాబా ఆమ్టే, నందితా దాస్ మరియు మల్లికా సారాభాయ్. ఈ ముగ్గురు కూడా ఈ యొక్క నర్మదా బచావ్ ఆందోళనలో పాల్గొనడం జరిగింది. ఇక 14వ ప్రశ్న, ద గ్రేట్ కామన్ హుడ్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ద గ్రేట్ కామన్ హుడ్ అనేటువంటి గ్రంథాన్ని ఈ నర్మదా బచావ్ ఆందోళన ఉద్యమం సమయంలోనే పెద్ద ప్రాజెక్టుల వల్ల కలిగే నష్టాల గురించి వివరిస్తూ నర్మదా బచావ్ ఆందోళనకు నాయకత్వం వహించినటువంటి మేధా పాట్కర్ గారు ఈ యొక్క ద గ్రేట్ కామన్ హుడ్ అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. 15వ ప్రశ్న, నర్మదా ధరన్ గస్తీ కమిటీని ఎవరు ఏర్పాటు చేశారు అని అడుగుతున్నారండి. నర్మదా ధరన్ గస్తీ కమిటీని 1986 సంవత్సరంలోనే మేధా పాట్కర్ గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 16వ ప్రశ్న, నర్మదా బచావో ఆందోళన ఉద్యమాన్ని అధ్యయనం చేసేందుకు ప్రపంచ బ్యాంక్ నియమించిన కమిషన్. చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ప్రీవియస్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. నర్మదా బచావ్ ఆందోళన పైన వరల్డ్ బ్యాంక్ నియమించిన కమిషన్ ఏది అని అడిగారండి. అది 1991వ సంవత్సరంలో ప్రపంచ బ్యాంక్ అనేది మైకు మూర్ అనేటువంటి కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కమిషన్ యొక్క ఇంపార్టెంట్ చాలా ఉందండి. ఈ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే తదుపరి కాలంలో నర్మదా నదిపైన నిర్మించేటువంటి ప్రాజెక్టులకి ఒక వరల్డ్ బ్యాంక్ తన యొక్క ఆర్థిక సహాయాన్ని నిలిపివేయడం జరిగింది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అండి. నర్మదా బచావ్ ఆందోళనలపై నియమించిన కమిషన్ ఏది అంటే మైకు మూర్ కమిషన్ అని గుర్తుంచుకోండి. ఇక 17వ ప్రశ్న, మేధా పాట్కర్ గారికి ఏ సంవత్సరంలో రైట్ టు లైవ్లీహుడ్ బిరుదు రావడం జరిగింది అని అడిగారండి. నర్మదా బచావ్ ఆందోళన ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి మేధా పాట్కర్ గారి యొక్క సేవలను గుర్తించినటువంటి స్వీడన్ ప్రభుత్వం ఈమెకి రైట్ లైవ్లీహుడ్ అనేటువంటి బిరుదుని 1991వ సంవత్సరంలో ప్రదానం చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ప్రభుత్వం ఇచ్చిందంటే స్వీడన్ ప్రభుత్వం. ఎప్పుడు అంటే 1991వ సంవత్సరం అని గుర్తుంచుకోండి. ఇక 18వ ప్రశ్న, భోపాల్ గ్యాస్ దుర్ఘటన అనేది ఏ సంవత్సరంలో జరిగింది అని అడుగుతున్నాడండి. ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక విపత్తు అయినటువంటి భోపాల్ గ్యాస్ దుర్ఘటన అనేది 1984 డిసెంబర్ 2 మరియు 3వ తేదీలలో ఈ యొక్క విపత్తు అనేది సంభవించింది. అది ఏ రాష్ట్రంలో సంభవించింది అంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భోపాల్ అనేటువంటి పట్టణంలో ఈ యొక్క విపత్తు అనేది సంభవించడం జరిగింది. అది ఏ కంపెనీ లేదా ఏ కర్మాగారంలో అంటే అమెరికాకు చెందినటువంటి యూనియన్ కార్బైడ్ ఇండియన్ లిమిటెడ్ అనేటువంటి కర్మాగారంలో నుంచి మిథల్ ఐసోసైనైడ్ అనేటువంటి ఒక విషవాయువు లీక్ అవ్వడం వలన భోపాల్ మరియు భోపాల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో 2000 మంది పైగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ యొక్క విషవాయువుని పీల్చుకొని అని గుర్తుంచుకోండి. వేలాది మంది కూడా నేటికి క్యాన్సర్ బారిన పడి ఇప్పటికీ బాధను అనుభవించడం జరుగుతుంది.
వీరి యొక్క బాధలు మరియు నష్టపరిహారం మరియు నిందితులకు శిక్ష పడేందుకోసమై ఒక ఉద్యమం కూడా ప్రారంభమైంది. దాని గురించి తదుపరి క్వశ్చన్లో డిస్కస్ చేద్దాం. అయితే భోపాల్ గ్యాస్ సంఘటన వలన బాధితులైన వారి కోసం నష్టపరిహారం మరియు పునరావాసం కొరకై భోపాల్ ఉద్యమాన్ని ఎవరు నిర్వహించారు అని అడుగుతున్నారండి. భోపాల్ అనేటువంటి పట్టణంలో మిథైల్ ఐసోసైనేట్ అనేటువంటి ఒక విషవాయువును పీల్చుకొని అనేక మంది క్యాన్సర్ బారిన పడి వికలాంగులుగా కూడా మారడం జరిగింది. అలాంటి వారికి నష్టపరిహారం కోసం, అదేవిధంగా ఈ యొక్క దుర్ఘటనకు కారకులైనటువంటి వారికి శిక్ష పడేందుకోసమై భోపాల్ ఉద్యమం అనేది 1986 సంవత్సరం నుంచి ఈ యొక్క ఉద్యమం అనేది తీవ్రతరం అయితే కావడం జరిగింది. అయితే ఈ యొక్క ఉద్యమానికి నాయకత్వం వహించినది చంపాదేవి శుక్లా మరియు రాశి దబీలు. చాలా ఇంపార్టెంట్ అండి. చంపాదేవి శుక్లా మరియు రాశి దబీలు వీరిద్దరూ కూడా అక్కడ ప్రాంత ప్రజలకు నష్టపరిహారం కోసం మరియు బాధితులకు శిక్ష, దానికి ఈ యొక్క దుర్ఘటనకు కారకులైనటువంటి నిందితులకు శిక్ష పడేందుకోసమై వీరు చాలా వరకు తీవ్రంగా కృషి చేయడం జరిగింది. వీరి యొక్క సేవలకు గుర్తింపుగానే 2004 సంవత్సరంలో పర్యావరణ బహుమతి కూడా వీరికి లభించడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఇక ఈరోజు చివరి ప్రశ్న, విశాఖపట్నం స్టెరైన్ గ్యాస్ దుర్ఘటన అనేది ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నారండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా మరొక భోపాల్ దుర్ఘటనగానే మనం పరిగణించవచ్చు. ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖపట్నం సమీపంలోని వెంకటాపురం గ్రామం వద్ద దక్షిణ కొరియాకు చెందినటువంటి ఎల్జీ పాలిమర్స్ అనేటువంటి కర్మాగారంలో ఒక స్టెరైన్ గ్యాస్ లీక్ అవ్వడం వలన ఈ యొక్క కర్మాగారం మరియు కర్మాగార పరిసర ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర అస్వస్థతకు లోనై మూర్ఛపోవడం జరిగింది. మరియు ఆ ప్రాంతంలోని వృక్షాలు కూడా దెబ్బతినడం జరిగింది. ఇంతటి దుర్ఘటనమైన సంఘటన 2020 సంవత్సరం మే 7వ తేదీన ఉదయం సంభవించింది. దాదాపుగా పరిశ్రమల చుట్టుపక్కల 3 కిలోమీటర్ల మేరకు ఈ యొక్క విషవాయువు తన యొక్క ప్రభావాన్ని చూపెట్టింది. ఈ వాయువు వలన ప్రజలు ప్రధానంగా శ్వాసను తీసుకోవడంలో ఇబ్బందులకు గురి కావడం, కంటి చూపైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపెట్టింది. ఫలితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా వేరే ప్రాంతాలకు తరలించింది. ఒకవేళ ఈ యొక్క సంఘటన వలన మరణించిన ప్రజలకి నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియాను కూడా చెల్లించడం జరిగింది. ఈ యొక్క సంఘటనపైనే జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులను కూడా ఇవ్వడం జరిగింది అని